హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద జనరల్ స్టడీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు చాలా టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఫ్రీగా వీటిని అటెంప్ట్ చేయవచ్చు. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకున్న తర్వాత తిరుపతి దొమ్మటి అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. సో అక్కడ నన్ను ఫాలో కండి అండ్ అక్కడ వీడియోస్ ఓపెన్ చేసేటప్పుడు మీకు కోడ్ అడుగుతుంది. SAT10 రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్లయితే వాటిని మీరు అన్లాక్ చేయవచ్చు. ఇంకా దీనిలో మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి పలు రకాల కోర్సెస్ కూడా ఆన్లైన్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి వీక్లో మీకు ఇలా ఆస్క్ మీ ఎనీథింగ్ అవచ్చు, వెబినార్స్ లాంటివి కండక్ట్ చేస్తూ మీకున్న డౌట్స్ని వాళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది. సో వీటి లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు త్రూ లింక్స్ ద్వారా వెళ్ళి వీటిని అయితే చెక్ చేయండి. ఇంకా నేనైతే ఇప్పటివరకు చాలా టెస్టులు కండక్ట్ చేశాను. ఆ టెస్టులు మీరు ఫ్రీగా రాసుకోవాలనుకుంటే మన కోడ్ యూజ్ చేయండి. సో మీకు అవి అన్లాక్ అయితే, అదేవిధంగా దీనిలో సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మన కోడ్ కనుక వాడినట్లయితే మీకు 10 to 20% ఆఫర్ కూడా ఉంటుంది. SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీరు ఆఫర్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. త్రూ లింక్స్ ద్వారా వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకుని వీటిని అయితే యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ అప్లికేషన్స్ 13 లక్షలకు పైన అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. ముగిసినటువంటి దరఖాస్తుల గడువు అభ్యర్థులు సుమారు 7 లక్షలు. కొనసాగుతున్నటువంటి గ్రూప్ 1 ప్రక్రియ 2 లక్షలు దాటినటువంటి దరఖాస్తులు. పరీక్షల తేదీలపై కసరత్తు అంటే ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఇచ్చారు. సేమ్ ఇదే న్యూస్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో మనకు క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో పోలీస్ జాబ్కు అప్లికేషన్లు 12,90,000 అంటే ఇక్కడ చూడవచ్చు. సో మొత్తం అభ్యర్థులు 7,30,000 మంది అని చెప్పేసి ఇచ్చారు. సో యూనిఫామ్ పోస్టులకు భారీగా పెరిగిన డిమాండ్. మల్టిపుల్ పోస్టులకు 48% పైగా దరఖాస్తులు. ఆగస్టు 7న SI, అదే నెల 21న కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మహిళా అభ్యర్థులు 3 లక్షలు అప్లై చేశారని కూడా ఇక్కడ చూడవచ్చు. ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ కాకి యూనిఫామ్ కోసం రాష్ట్ర యువత పెద్ద ఎత్తున పోటీ పడుతుంది. సో 4 ఏళ్ల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ రావడంతో పోలీస్ కొలువు కొట్టేందుకు రెడీ అవుతున్నారు. సో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB ద్వారా దాదాపుగా మనకు 17,000కు పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నెల 2 నుంచి మొదలైనటువంటి అప్లికేషన్ ప్రక్రియ నిన్నటి నైట్ 10 o'clock వరకు అయితే కంప్లీట్ అయింది. సో రాత్రి 7 గంటల వరకు మనకు 7,30,000 మంది అభ్యర్థుల నుంచి 12,90,000 అప్లికేషన్లు వచ్చినట్లు బోర్డు చైర్మన్ మనకు తెలపడం జరిగింది. సో డేటాను సెంట్రలైజ్ చేసిన తర్వాత కేటగిరీ వారీగా పూర్తి వివరాలు అంటే శుక్రవారం వెల్లడిస్తామని చెప్తున్నారు. కాగా ఆగస్టు 7న SI ఎగ్జాము, అదే నెల 21న కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించబోతున్నట్లు బోర్డు అధికార వర్గాలు తెలిపినట్టు కూడా ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో టోటల్గా 12,90,000 అప్లికేషన్స్ వచ్చినట్లయితే చెప్తున్నారు. అయితే దీన్ని మొత్తం కేటగిరీ వైజ్గా సెంట్రలైజ్ చేసి ఈ రోజు రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఏ కేటగిరీ నుంచి ఏ డిస్టిక్ నుంచి ఎన్ని పోస్టులు వచ్చాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్ కూడా వీళ్ళు రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు పోస్టుల వారీగా సో 8 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు ఇక్కడ కానిస్టేబుల్ పోస్టుకు 8 లక్షల అప్లికేషన్లు వచ్చాయట. గతంలో ఎన్నడూ లేని విధంగా యూనిఫామ్ సర్వీసులకు డిమాండ్ పెరిగింది. SI కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థుల్లో పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. సో సుమారు 8 లక్షల మంది కానిస్టేబుల్ పోస్టుకు అప్లై చేశారు. ఈ క్రమంలోనే 48% మంది ఒక పోస్టుకు, 29% మంది 2 పోస్టులకు, 18% మంది 3 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 5% మంది మాత్రమే 4 పోస్టులకు, 1% మంది 5 పోస్టులకు అప్లై అంటే ఒకే అభ్యర్థి ఇట్లా అప్లై చేసుకున్న తీరు మనం ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రానికి చెందిన వారు 98% ఉండగా 2% మాత్రమే కర్ణాటక ఏపీ నుంచి అప్లై చేశారంటూ అంటే ఇక్కడ నాన్ లోకల్ వాళ్ళు చూడవచ్చు. ఒక జస్ట్ 2% ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక మహిళా అభ్యర్థులు కనుక విషయంలో 3 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకు SI పోస్టులో ఈసారి 25% అంటే దాదాపుగా 150 నుంచి 170 వరకు సివిల్ AR కానిస్టేబుల్ పోస్టులో మనకు 2,420 పోస్టులు వీళ్ళకు మహిళలకు సపరేట్గా ఉండడంతో వీళ్ళు ఎక్కువగా పోటీ పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు 3 లక్షల అప్లికేషన్లు వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భారీగా మనం ఈ దరఖాస్తులు అయితే చూడవచ్చు. మరి వీటికి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఒక ప్లాన్ పెట్టుకొని ప్రిపేర్ కండి. ఎందుకంటే మనకు అదే లెవెల్లో కాంపిటీషన్ అయితే ఉంది. అండ్ ప్రిలిమ్స్లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉన్నది కనుక చాలా జాగ్రత్తగా ప్రిపేర్ కండి. ఇక్కడ ఇంకొక పేపర్లో కూడా మనకి ఇచ్చారు. ఒక్కో పోస్టుకు 72 దరఖాస్తులు అంటూ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. సో ఇక్కడ అంటే టోటల్ దరఖాస్తులు కనుక మనకు 12,70,000కు పైగా వచ్చిన దరఖాస్తులు
అని ఇక్కడ ఇచ్చారు. అంటే ఒక్కో పోస్టుకు మనం సగటున కనుక చూసినట్లయితే 72 దరఖాస్తులు వచ్చినట్లుగా మొత్తం 7,20,000 మంది అభ్యర్థులు వీటికి పోటీ పడుతున్నట్లుగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆగస్టు మొదటి వారంలో ఎస్ఐ ప్రిలిమ్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకు గత 2-3 డేస్ నుంచి కూడా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించిన వార్తలు అయితే వస్తున్నాయి. ఆగస్టు 7, ఆగస్టు 21న ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. దాదాపు ఇవే ఖరారు అయ్యే విధంగా అయితే కనబడుతున్నాయి. సో సీరియస్గా అయితే ప్రిపేర్ కాండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు పోస్టల్ శాఖలో 3,000+ వేకెన్సీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు పోస్టల్ శాఖ నుంచి అర్జెంట్ అని చెప్పేసి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది మనకు 17th అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు ముఖ్యంగా సో ఇక్కడ పోస్ట్ మ్యాన్ కావచ్చు, అదేవిధంగా ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ గురించి దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. అయితే 2018-2021 మధ్యలో ఉన్నటువంటి అన్ఫీల్డ్ వేకెన్సీస్ ఏవైతే ఎంటీఎస్ కావచ్చు, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్కి సంబంధించినటువంటి అన్ఫీల్డ్ వేకెన్సీస్ను 2022 నోటిఫికేషన్లో యాడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. మీరు ఇక్కడ దీనికి సంబంధించి అయితే చూడవచ్చు. దీనిలో మనకు ఎంటీఎస్ ఉద్యోగాలని, పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. అయితే ఇవి 2018 నుంచి 2021 మధ్యలో వీటిని అక్కడ ఫిల్ చేయలేదంట. సో వాటికి సంబంధించిన వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1149 వేకెన్సీస్ వచ్చేసి ఎంటీఎస్ వేకెన్సీస్, 2121 పోస్టులు వచ్చేసి మనకు పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్కి సంబంధించినటువంటి ఈ 2 టైప్ ఆఫ్ వేకెన్సీస్ను అవి 2018 నుంచి 2021 మధ్యలో ఉన్నటువంటి వేకెన్సీస్ను, సో ఈ అన్ఫీల్డ్ వేకెన్సీస్ను 2022లో రిలీజ్ చేయబోయే నోటిఫికేషన్లో యాడ్ చేయాలని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించి మనకు త్వరలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. సో దాంట్లో ఈ వేకెన్సీస్ కలుపుతారు. అంటే దాదాపుగా 3,000+ వేకెన్సీస్ అయితే కలుపున్నారు. అంటే ఇప్పుడు 2022 వేకెన్సీస్ వీటికి కలిపి నోటిఫికేషన్స్ ఇవ్వనున్నారు. సో దీనిలో మనకు ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి జస్ట్ మీరు 10th క్లాస్ తోటి అప్లై చేసుకునే విధంగా ఉద్యోగాలు అయితే ఉంటాయి. మనకు ప్రీవియస్లో ఆ విధంగా ఇచ్చారు. అండ్ మెయిల్ గార్డ్ లాంటి పోస్టులకు ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీతో ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా పూర్తి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కాలేదు. సో మాక్సిమం దీనికి సంబంధించి వితిన్ 2 or 3 monthsలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ అంతకంటే ముందు రిలీజ్ అయినా కూడా నేను మన ఛానల్లో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందిస్తాను. చాలామంది అడుగుతున్నారు సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా రాలేదు. జస్ట్ ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామనేటువంటి మాత్రం వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ 2020లో మాత్రం దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుంది. దానిలో ఈ వేకెన్సీస్ అయితే యాడ్ చేయబోతున్నట్లయితే దీనిలో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు తెలుగు అకాడమీ పుస్తకాలకు సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ మన నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో చూడవచ్చు. పుస్తకాల కోసం కంగారు పడవద్దు, తెలుగు అకాడమీ బుక్స్ మెయిన్స్కి కీలకం, ఇతరత్ర మెటీరియల్స్ కూడా అందుబాటులో అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. గ్రూప్ 1 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కావడంతో అభ్యర్థులు ఇప్పుడంతా పుస్తకాల కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు అకాడమీ పుస్తకాలకు తీవ్ర డిమాండ్ ఉంది. సో ఈ క్రమంలో అభ్యర్థులు పుస్తకాల కోసం కంగారు పడవలసిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు గ్రూప్ 1 లాంటి మెయిన్స్కి కీలకంగా ఉపయోగపడతాయి. ప్రిలిమ్స్ సమయంలో ఇతరత్ర డిగ్రీ మెటీరియల్ కూడా అందుబాటులో ఉందంటూ పేర్కొన్నారు. సో ప్రిలిమ్స్ పేపర్లో జనరల్ స్టడీస్ కావచ్చు, వర్తమాన అంశాలు, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, ఎకానమీ, జాతీయ అంతర్జాతీయ అంశాల నుంచి అధిక ప్రశ్నలు వస్తాయి. సో ఇందుకోసం అభ్యర్థులు పుస్తకాలు కాకుండా పత్రికల్లో వాటిల్లో వచ్చినటువంటి వ్యాసాలను, ఆర్టికల్స్ను అవగాహన చేసుకుంటే సరిపోతుందంటూ నిపుణులు చెప్తున్నారు. తెలుగు అకాడమీ పోటీ పరీక్షల పుస్తకాలు విరివిగా ముద్రిస్తుంది. సో ఈ తాజా సమాచారం ప్రకారం గ్రూప్ 1కు 2 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా సాధ్యమైనంత వరకు పుస్తకాలు వేగంగా అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే కేవలం అకాడమీ పుస్తకాలపైనే పూర్తిగా ఆధారపడకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించినటువంటి సిలబస్ ప్రకారం ఆయా సబ్జెక్టులు, ఇతరత్ర పుస్తకాల, పత్రికలు కావచ్చు, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా కూడా అవగాహన చేసుకోవాలంటూ వీళ్ళైతే తెలపడం జరిగింది. సో వాటికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది, వీటికి మీరు ఈ విధంగా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. అంటే బయట ఉన్నటువంటి ఇతరత్ర సోషల్ మీడియా కావచ్చు, ఇంకా వేరే ప్రైవేట్ ఆథర్స్ బుక్స్లో కూడా మీకు వీటికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ లభిస్తున్నట్లుగా వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే తెలుగు అకాడమీలో ఏ పుస్తకాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. నేను వీటిని తెలుసుకొని వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు మనకు తెలుగు అకాడమీలో ఏ బుక్స్ అందుబాటులో ఉన్నాయనే వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో మనకి ఎన్ని బుక్స్ అందుబాటులోకి వచ్చాయి, ఇప్పుడు ఏవి అవైలబుల్ ఉన్నటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ బాధ్యత TSPSC కంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ బాధ్యతను విద్యాశాఖ TSPSCకి అప్పగించినట్లు ఇక్కడ చూడవచ్చు. వాటిని గ్రూప్ 4 పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. ఇందుకోసం విద్యాశాఖ వర్సిటీలో ఖాళీలపై కసరత్తు చేస్తుంది. సో విద్యాశాఖ కార్యదర్శి వాకాటికరణ వద్ద గురువారం జరిగినటువంటి సమావేశంలో విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు హాజరై ఖాళీల వివరాలు అందజేశారంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఈ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ 600 వరకు ఉన్నాయంటూ అంచనాకు వచ్చారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే జూనియర్ అసిస్టెంట్ కేడర్తో సమానమైనటువంటి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను కూడా అందులో చేర్చాలా వద్దా అనే ప్రశ్న తలెత్తింది. సో స్టెనోగ్రాఫర్ పోస్టు టెక్నికల్కి సంబంధించింది అయినందువల్ల వాటిని గ్రూప్ 4లో చేర్చకపోవచ్చు అని చెప్పేసి భావిస్తున్నట్లు కూడా ఇక్కడ మనకి యూనివర్సిటీలో ఉండేటువంటి వేకెన్సీస్ సంబంధించి నిన్నటి దాంట్లో కూడా చూసాం. సో దీనిలో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ను
మనం గ్రూప్ 4లో యాడ్ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. బోనఫైడ్ అప్లోడ్ చేయకున్నా ఓకే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియలో అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ వెసులుబాటు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ప్రీవియస్లో కూడా ఇచ్చారు. సో గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియలో అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఊరటనిచ్చింది. అయితే బోనఫైడ్ సర్టిఫికేట్ను వెబ్సైట్లో అప్లోడ్ చేయకుండా ఆన్లైన్లో వీటిని దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అయితే ఇచ్చింది. ఈ నెల 31తో మనకు ఈ గ్రూప్ 1కి సంబంధించిన దరఖాస్తు టైం అయితే ముగుస్తుంది కనుక సో ఓటీఆర్ టైంలో కావచ్చు, మీరు అప్లై చేసే టైంలో బోనఫైడ్ లేకున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వీటి యొక్క వెరిఫికేషన్ టైంలో మీరైతే వీటిని ప్రొడ్యూస్ చేయాల్సి అయితే ఉంటుందంటూ మనకు ప్రీవియస్లో కూడా ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్టర్ ప్రాతిపదికన 159 మెడికల్ ఆఫీసర్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. మే 31 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇంకా జంషెడ్పూర్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా సో 67 వేకెన్సీకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకు గ్రూప్స్, పోలీస్ జాబ్స్, ఇంకా టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇతర బోర్డు నుంచి రాబోయేటువంటి అన్ని నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని సో చాప్టర్ వైజ్గా 3000 బిట్స్ అయితే ఒక టెస్ట్ సిరీస్ రూపంలో దీన్ని తీసుకురావడం జరిగింది. దీని కాస్ట్ 150 రూపీస్, 6 months వ్యాలిడిటీ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి నేను ప్రజెంట్ ఒక ఆఫర్ కూడా పెట్టడం జరిగింది. 2 days మాత్రమే ఉంది. దీనికి సంబంధించిన ఈవినింగ్ వీడియో చేశాను. 25 మెంబర్స్కి అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి దీన్ని ఫ్రీ ఇవ్వబోతున్నాడు. జస్ట్ యాప్ ఛార్జెస్ 10% తీసుకొని 90% అంటే దాదాపుగా 15 to 20 రూపీస్ చెల్లించి మీరు వీటిని పర్చేజ్ చేయవచ్చు. ఓన్లీ 25 మెంబర్స్కి సంబంధించి లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నాను. ఆ లక్కీ డ్రాకి సంబంధించిన వీడియోని నేను చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూసి సో దానికి సంబంధించి మీరు ఏం చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ ఉండాలి, ఆ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి. అండ్ అదేవిధంగా యాప్ను డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఉన్నటువంటి యూజర్ నేమ్ను మీరు ఆ వీడియో కింద కామెంట్ చేసినట్లయితే నేను వితిన్ 2 daysలో 28న దానికి సంబంధించినటువంటి లక్కీ డ్రా అనేటువంటి లైవ్ సెషన్లో కండక్ట్ చేస్తాను. ఆ విధంగా కూడా 25 మెంబర్స్ ఈ సిరీస్ని మీరు గెలుచుకోవచ్చు. సో దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.